హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ వీడియో ఏంటి అని చెప్పి. మేకప్ రిమూవ్ చేసుకుంటూ అసలు ఏం జరిగింది 1 month అవుతుంది. బేసిక్లీ పాయింట్ ఏంటి అంటే 1 month దాటిపోతుంది నేను ఒక వీడియో పెట్టి యూట్యూబ్లో. అండ్ ఐ బీన్ గెటింగ్ దీస్ మెసేజెస్. ఏమైంది, అంత బాగానే ఉందా, లేదంటే ఎందుకు చేయట్లేవు వీడియోస్, మరి ఇంత గ్యాప్ ఎప్పుడు ఇవ్వలేదు అని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో ఐ థాట్ ఐ సిట్ డౌన్, మంచిగా ఇట్లా మేకప్ వేసుకుంటే చాలా టైం పడుతుంది, అది మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది, 20-30 నిమిషాలకి వెళ్ళిపోతుంది అలా వేసుకొని మాట్లాడితే. సో ఐ థాట్ మేకప్ రిమూవ్ చేసుకుంటూ నేను మాట్లాడదాము, అసలు ఏం జరిగింది లాస్ట్ 3-4 months నుంచి ఏం జరిగింది, 1 month ఎందుకు వీడియోస్ చేయలేదు అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్ హౌ టు రికార్డ్ వీడియోస్, హౌ టు టాక్ ఆన్ కెమెరా. సో దీనికి ముందు అంటే మేకప్ వేసేసుకున్నా కదా, వేసేసుకొని ఒక 3 వీడియోలు చేసేసాను. అండ్ ఇది ఫస్ట్ వెళ్తుంది, ఈ వీడియో ఫస్ట్ వెళ్తుంది. సో ఆ ఫస్ట్ వీడియో మేకప్ వేసుకుని ఫస్ట్ వీడియో చేసేటప్పుడు కెమెరా సెట్ చేసుకోవడానికి నాకు 40 minutes పట్టింది. నేను జనరల్గా 5-10 minutes తీసుకుంటా అంతే. అండ్ స్టార్ట్ చేశాక మాట్లాడి అంటే కంఫర్టబుల్ అవ్వడానికి ఇంకొక 1/2 hour పట్టింది అనమాట. సో ఇంకెప్పుడు ఇంత గ్యాప్ ఇవ్వద్దు అనుకున్నాను. ఎక్కువ కాకుండా ఐ టేక్ యూ గైస్ ఇన్ టు ద వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో దిస్ ఈస్ ద మేకప్ లుక్ దట్ ఐ హ్యావ్. ఏం లేదు, బేసిక్లీ కన్సీలర్, ఐబ్రోస్ ది మస్కారా, లిప్స్టిక్ కూడా 3 లిప్స్టిక్స్ కలిపి పెట్టుకున్నాను. అండ్ ఇవాళ నాకు ఆకృతి కొద్దీ నేను స్టోర్కి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ తీసుకొని వెళ్ళాను, అక్కడ ఏదో వీడియోస్ చేసుకుందాము అని చెప్పి. కానీ అది అవ్వలేదు, అక్కడ అటు వీడియోస్ చేసుకోలేదు, నా లిప్స్టిక్ని కాపాడుకోలేకపోయాను, నా లిప్స్టిక్ ఇరిగిపోయింది. 3 కలిపి వేసుకుంటాను అని చెప్పాను కదా, ఐ షో యూ గైస్, అది కూడా నేను మీకు ముందు చూపిస్తాను. బట్ ఐ గో అండ్ ఇట్లా జుట్టు పైకి పెట్టేసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఐ టాక్ టు యూ గైస్. సో ఐమ్ ఆల్ డన్, చేంజ్ చేసేసుకున్నాను, మైక్ పెట్టుకుంటున్నా. సో జుట్టు పైకి కట్టేసుకుంటే ఐఎమ్ ఆల్ సెట్ టు రిమూవ్ మై మేకప్. సో ఇది నాకు తెలిసి అంత పెద్దగా ఏమి ఉండదు వీడియో, మీకు బోర్ కొట్టదు. సో లాస్ట్ 1 monthలో ఏం జరిగింది, ఎందుకు వీడియో పెట్టలేదంటే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. ఎందుకు పెట్టలేదు అంటే నేను మేకప్ వేసుకొని జుట్టు స్ట్రైటన్ చేసుకొని వెబ్సైట్ షూట్ల కోసము, షూట్ అన్న ప్రతిసారి 72 hours స్ట్రైట్ నాకు నిద్ర ఉండదు. అట్లాగే మేకప్ వేసుకొని జుట్టు స్ట్రైటన్ చేసుకొని నేను ఇరిటేట్ అయిపోయి నా ఓపిక చచ్చిపోయింది అనమాట. సో ఐ థాట్ నేను వీడియోస్ చేయాలంటే మేకప్ వేసుకోవాలి. సో ఐ థాట్ ఐ టేక్ అ బ్రేక్. నా వెబ్సైట్ లైవ్ అయినాక ఒక 20 days నేను వీడియోస్ చేయొద్దు అనుకొని, వెబ్సైట్ లైవ్ అవ్వకముందే అంటే 10 days ముందే, టైం సరిపోవట్లేదు అన్నిటికీ అని చెప్పి ఫస్ట్ వెబ్సైట్ లైవ్ చేశాక నేను ఏమైనా చేద్దాము అనుకున్నా. తర్వాత 20 days మంచిగా గ్యాప్ ఇచ్చేసాను. సో అట్లా 1 month గ్యాప్ వచ్చింది. ఇప్పటికి ఒక 1 week అయిపోతుంది. ఓకే, ఎనఫ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ మై సెల్ఫ్, మై స్కిన్ అండ్ మై హెయిర్. చాలా ఎక్కువైపోయింది రెస్ట్. అండ్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ గిల్టీ, అమ్మో వీడియోస్ పెట్టేసి 1 month అయిపోతుంది, 1 month దాటిపోతుంది అని చెప్పి. ఈ గోవా వెళ్దామని చెప్పి 4 రోజులు లీవ్ తీసుకున్నా ఎప్పుడో. ఆ లీవ్స్ ఇప్పుడు నేను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. అంటే ఐ మీన్ లీవ్స్ క్యాన్సిల్ అయితే చేసుకోలేదు ఈ 4 రోజులు. అంటే ఫ్రైడే తీసుకున్నాను, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే కూడా తీసుకున్నాను, కానీ ట్యూస్డే క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు గోవా వెళ్ళే పరిస్థితులు లేవు కదా, సో క్యాన్సిల్ చేసుకుని మంచిగా కూర్చొని టైం పాస్ చేసుకుంటూ ఇట్లా వీడియోస్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి ముందు ఆల్రెడీ 3 చేశాను, ఇంకా చాలా చేయాలని ఉండే, కానీ నా దగ్గర వీడియోస్ ఉంటే ఏంటి అంటే కకృతి మొహం దాన్ని ఒకదాని వెనకాల ఒకటి వెంటనే ఎడిట్ చేసి పెడుతుంటాను అనమాట. సో నేను మళ్ళీ నా దగ్గర కాంటెంట్కి ఐడియాస్ ఉండవు, అందుకే నేను ఓన్లీ 3 చేసుకొని అండ్ దెన్ ఇది ఒకటి ఎక్స్ట్రా వీడియో, ఇది ఫస్ట్ వెళ్తుంది, తర్వాత అవి వెళ్తాయి అనమాట. ఐ హ్యావ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఐ హ్యావ్ హౌ టు చూస్ ఫ్యాబ్రిక్స్ ఫర్ యువర్ అవుట్ఫిట్స్, ఐ హ్యావ్ జ్యువెలరీ హాల్, ఐ హ్యావ్ నెక్స్ట్ వీక్లో ఏమొస్తుంది అంటే, ఓకే పని చేసుకుంటూ మాట్లాడతాను నేను. సో నెక్స్ట్ వీక్లో ఏం వీడియోస్ వస్తాయంటే, నేను మా మమ్మీ 5 used sarees ఉంటాయి కదా, షీఈ్ నాట్ వేరింగ్ ఎనీ ఆఫ్ దోస్, అవి తీసుకొని నేను 5 outfits చేశాను అనమాట. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ ఆల్ దోస్. ఎందుకు వీడియో రికార్డ్ చేయలేదు ఈ వీక్ అంటే, ఎందుకంటే నేను ఇంకా ఫొటోస్ దిగలేదు దాని మీద, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాకనే ఐ క్యాన్ మేక్ అ వీడియో. అందుకని లేదు, నెక్స్ట్ వీక్లో ఫస్ట్ మండే అదే వీడియో వస్తుంది. అండ్ ఐఎమ్ యూజింగ్ దీస్ వెట్ వైప్స్, దీస్ ఆర్ ఫ్రమ్ అపోలో. 100 rupeesకి 3 ఇస్తారు కదా, నేను ఎప్పుడు అలోవెరా జెల్ ఒకటి, ఇదొకటి, ఒక బ్రష్ తీసుకుంటుంటాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ మై మేకప్ విత్ దిస్. కన్సీలర్ అంటే 2 ఇవి మేబ్లిన్ యూజ్ చేశాను, మేబ్లిన్ కన్సీలర్ ఒకటి యూజ్ చేసి పౌడర్ వేసుకొని జస్ట్ కాంటర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకున్నాను. లిప్స్టిక్ ఇరిగిపోయింది అని చెప్పా కదా, ఐ షో యూ గైస్ దాట్. సో ఇంకా లైఫ్ అప్డేట్స్ అంటే ఇది కుట్టించుకున్నాను ఫైనల్లీ. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు కాదు 2 నెలలు అయిపోతుంది. బట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మై ఇన్స్టాగ్రామ్ ఐడి ఈజ్ నయాలుక్స్ NAYALOOKS. యూట్యూబ్ యూజర్ ఐడి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అది కూడా.
సో ఇది కుట్టించుకున్న రోజు పెట్టా. నాకు పెయిన్ ఎంత అలవాటు అయిపోయిందంటే ఐ వాజ్ నాట్ మూవింగ్ ఆల్సో. ఆయన షాక్ అయ్యాడు నేను ఎంతోమందిని చూసినా కానీ. ఇవన్నీ తీసేసాను, అన్నిటికీ ఇవి పెట్టించుకున్నా. ఆ రోజు కొంచెం మూసుకుపోయాయి అనమాట, ఒకటో రెండో. సో నేను దాన్ని ఇట్లా నేనే గుచ్చి పెడుతుంటే హీ వాజ్ షాక్డ్. నేను ఎంతో మందిని చూసినా కానీ ఇలాంటి అమ్మాయిని చూడలేదు, అసలు కొంచెం కూడా నొప్పి రావట్లేదు నీకు అని చెప్పి. సో ఇది కుట్టించేసుకున్నాను. ట్రాగస్ చాలా మంది భయపెట్టారు, చాలా పెయిన్ వస్తుంది అండ్ తొందరగా ఇన్ఫెక్షన్స్ అవుతాయని. బై గాడ్స్ గ్రేస్ ఏం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుట్టించుకుందాం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ 2 other tattoos, కానీ ఎప్పుడు వేయించుకుంటానో తెలీదు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మా ఆఫీస్ తీసేశారు హైదరాబాద్ నుంచి. అది మొన్ననే అప్డేట్ వచ్చింది. దట్ వాజ్ ఆల్సో లైక్ అ కైండ్ ఆఫ్ షాక్. అంటే నేను బేసిక్లీ ఇట్ మేక్ సెన్స్ వాళ్ళ ఆఫీస్ తీసేయడము. మా ఆఫీస్లో ఫైజవ్ అంటే వీ హ్యావ్ ఇట్ ఇన్ చెన్నై, గురుగ్రామ్ అనుకుంటా, ఐ డోంట్ నో, గురుగ్రామ్ అంటుంటారు, గురుగాం అంటుంటా నేనేమో. గురుగాంలో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, పూణేలో ఒకటి ఉంది అనమాట. సో అవన్నీ పెద్ద పెద్దవి. మేము ఒక చిన్న కంపెనీని ఫైజవ్ మమ్మల్ని అక్వైర్ చేసింది, మేము ఓపెన్ సొల్యూషన్స్ అనమాట. సో నౌ ఇక్కడ ఓన్లీ 190-180 పీపుల్ ఉండేవాళ్ళు. అండ్ పాండమిక్ హ్యాపెండ్ 1 year ఒక ఫ్లోర్ మొత్తం ఇట్లా ఖాళీగా ఉండే అనమాట, మా ఆఫీస్ ఫ్లోర్ అంతా. సో ఇట్ మేడ్ సెన్స్. వాళ్ళు మాకు ఆ న్యూస్ ఇచ్చినప్పుడు, సడన్గా కాల్ పెట్టి న్యూస్ ఇచ్చినప్పుడు దట్ వీఆర్ రిమూవింగ్ హైదరాబాద్ ఆఫీస్ అనగానే కొంచెం బాధేసింది. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో ఇప్పుడు మమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తున్నారు. యూ గైస్ హ్యావ్ టు, దే డి నాట్ ఫైర్ అస్. అది ఇంకొక పెద్ద టెన్షన్ ఉండే. దే గేవ్ అస్ ఆప్షన్స్ నైస్లీ దట్ యూ హ్యావ్ టు మూవ్ టు, అంటే యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దీస్ 4 options ఇన్ విచ్ 2 are inactive. బెంగళూరులో నైట్ షిఫ్ట్స్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేదు. అండ్ సో వీ హ్యావ్ టు గో టు చెన్నై ఆర్ పూణే అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ కాబట్టి, అంటే ఐ మీన్ నాకు సెపరేట్గా ఫ్యామిలీ లేదు కాబట్టి ఐ కెన్ గో ఎనీవేర్. అది కూడా ఏంటి, మన పాండమిక్ అయిపోయాక మేము మూవ్ అవ్వాలన్నమాట. అందుకే కొంచెం ధైర్యంగా ఉన్నాను. ఇంకో 1.5 year ఈజీగా పడుతుంది. వాళ్ళే చెప్పినారు ఇంకో 1.5 year వరకు ఆఫీస్ స్టార్ట్ అవ్వదు, బట్ వీ హ్యావ్ టు ట్యాగ్ యూ గైస్ టు సమ్ లొకేషన్ అని చెప్పారు. నేను పెట్టా బెంగళూరు, పూణే. కానీ నా టీంలో అందరు పెళ్ళైన వాళ్ళు అనమాట. సో దే ఆర్ సో సాడ్. దే ఆల్ ఆర్ సెటిల్డ్ హియర్. ఇక్కడే స్కూల్స్కి వెళ్ళడము, వాళ్ళ పిల్లలు అంతా, వాళ్ళ ఆవిడ వాళ్ళు ఇక్కడే జాబ్ చేయడం, వాళ్ళకి ఇప్పుడు కష్టం అవుతుంది అనమాట. సో అదొక ఇంపార్టెంట్ అప్డేట్. ఇంకొకటి ఏంటంటే మనం కార్ తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఏం పోస్ట్లో అలాంటివి ఏం పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అంతే. ఎందుకు అంటే ఐ డోంట్ నో, పోస్ట్లు అలాంటివి ఎందుకు పెట్టలేదంటే నాకు డ్రైవింగ్ వచ్చాక డ్రైవ్ చేస్తే ఒక పోస్ట్ పెడదాము అనుకున్నా. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఎక్కడైనా సరే అని చెప్పి ఇక్కడ కూడా చెప్పొద్దు అనుకున్నాను. బట్ దెన్ మనకి డ్రైవింగ్ ఇంకా రాలేదు, ఎందుకంటే మనకు నేర్చుకోవడానికి టైం లేదు కదా. టైం దొరికినప్పుడు నేర్చుకుంటున్నాను, కొంచెంగా నేర్చుకుంటున్నాను, కానీ ఇట్ డెఫినెట్లీ విల్ టేక్ సమ్ టైమ్. సో కార్ తీసుకున్నాను, వెన్యూ తీసుకున్నాను, పక్కన ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. మా తమ్ముడు నడుపుతున్నాడు ఇప్పుడు, పెద్ద చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే, ఎందుకంటే వాడికి ఒక్కడికే వచ్చి డ్రైవింగ్. మా డాడీకి వచ్చి కానీ వెన్యూలో అంత కాన్ఫిడెంట్ కాదు అనమాట, ఇంకా రోజులు టైం పడుతుంది. సో కార్ తీసుకున్నాము, దట్ ఈస్ అనదర్ అప్డేట్. నేను లిటరల్లీ కెమెరాలో చూస్తూ మేకప్ రిమూవ్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి, నా 2 websites లైవ్ వెళ్ళిపోయాయి. అంటే ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్ లైవ్ గురించి చెప్పేసిన, అంటే ఇట్లా చేసేసిన. ఐ హ్యావ్ అన్ వెబ్సైట్ ఫర్, సెపరేట్ వెబ్సైట్ ఫర్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. అది కాకుండా నవ్యదాచిపల్లి ఉంది కదా, దానికి కూడా చేసేసాను ఫైనలీ. అది కూడా లైవ్ వెళ్ళిపోయింది అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. టచ్ వుడ్ అది బాగానే నడుస్తుంది. ఎంత పాండమిక్ అయినా, పరిస్థితులు బాగాలేకపోయినా, అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. దానికి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. లైక్ ఒక 5 sarees తీసుకొని మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడడం ఏదో ఒకటి చేస్తాను. ఇట్స్ జస్ట్ దట్ నేను ఒక 1 month గ్యాప్ తీసుకున్నా కదా, దానివల్ల నేను ఏం ఏం చేయలేకపోయాను. అనౌన్స్మెంట్ చేయొద్దు అనుకున్నా, ఎన్ని అనౌన్స్మెంట్లు అని చేస్తాను నా జీవితంకి యూట్యూబ్లో. అందుకే నేను అలాంటిది ఏం చేయొద్దు, జనరల్గా ఒక హాల్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను. అదే చేయబోతున్నాను కూడా. మస్కారా ఎక్కువ పెట్టేసుకున్నట్టున్నా, నా కళ్ళల్లో గుచ్చుకుంటుంది. మస్కారా మేబ్లిన్ది యూజ్ చేస్తాను అండ్ దీస్ ఆర్ నార్మల్ వెట్ వైప్స్, ఇంతకంటే పెద్దగా ఏం లేదు. నేను ఎయిదర్ కాటన్ ప్యాడ్స్ అంటే కాటన్ ఉంది ఇంట్లో, కాటన్ ఆయిల్తో రిమూవ్ చేస్తాను, లేదంటే వెట్ వైప్స్తో రిమూవ్ చేస్తుంటాను అనమాట. సో
దట్ ఈస్ దట్. అండ్ ఇంకా చెప్పాలంటే పెద్దగా అంత పెద్ద పెద్ద అప్డేట్స్ ఏం లేవు. మొన్నటి వరకు కోల్డ్ ఉండే, నాకు తెలిసి నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు రన్నింగ్ నోస్ లేదు, నేను చాలా భయపడిపోయాను, నాకు నేను ఇన్ఫెక్ట్ అయ్యానేమో అనుకోని 2 సార్లు టెస్ట్ చేయించుకున్నాను, 2 సార్లు నెగిటివ్ ఉండే. ఇట్ వాజ్ నాట్ కరోనా బట్ ఇట్ వాజ్ నాట్ రన్నింగ్ నోస్. ఇంకా నాకు దేనివల్ల ఏంటో నాకు తెలియదు, ఫ్లెమ్ కూడా లేదు లోపల, కానీ నా వాయిస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు భయపడి చస్తున్నాను, నా చెవులు కూడా వినిపించట్లేవు సరిగ్గా, గాలి పట్టుకుందో ఏంటో నాకు తెలియదు. కానీ ఏమంటారు, నాకు భయం అవుతుంది ఇంకా నా వాయిస్ ఎప్పటికీ ఇట్లనే ఉంటుందేమో అని చెప్పి. సో ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అంటుండే మా మమ్మీ. సో మేబీ రేపు కూడా లీవ్లోనే ఉన్నా కదా, రేపు వెళ్ళి చూయించుకోవాలి అసలు ఏంటి నాతో ఏం జరుగుతుంది అని. అసలు పిచ్చిదానిలాగా నిద్రపోతున్నా, నా ఫేస్ ఇట్లా బల్జ్ అయిపోయింది. ఐ డోంట్ నో, ఐఎమ్ స్లీపింగ్. అట్లా నెట్ఫ్లిక్స్లో షోస్ ఏం లేకపోయినా కూడా వెతుకొని చూస్తూ నిద్రపోతున్నాను నేను. ఐ డోంట్ నో వై. నేను ఈ 1 వీక్ మంత్లో ఏం చేసిన అంటే నా వెబ్సైట్ లైవ్ చేసుకున్నా. తర్వాత వెబ్సైట్ లైవ్ అయ్యాక ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ దిగిపోయింది. ఇన్స్టాగ్రామ్లో రిప్లేస్ ఇవ్వాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఇప్పటికీ ఇస్తున్నాను, కానీ ఇంత ముందులాగా అన్నీ ఎక్కువ ఉండవు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి వెబ్సైట్లోనే కొనుక్కుంటారు కదా. సో ఆ తర్వాత ఇక అది అయిపోయినాక లేవడం, నైట్ షిఫ్ట్ చేసి పడుకుంటా కదా, 3 వరకు 3:30 వరకు పడుకోగానే మళ్ళీ పొద్దున 12కి లేస్తున్నాను నేను లాస్ట్ 20 days నుంచి. 12కి లేవడం, స్టోర్కి వెళ్ళి పని ఇవ్వడం మాస్టర్కి, మళ్ళీ మధ్యలో వెళ్ళడం, మళ్ళీ ఇంకేదో పని ఇవ్వడం, ప్యాకింగ్ చేసుకోవడం, ఇంటికి రావడం, పని చేయడం, మళ్ళీ నిద్రపోవడం. పని చేసేటప్పుడు కూడా పని చేస్తూ నెట్ఫ్లిక్స్ చూడడం. అంటే వి ఆల్ డూ దట్. ఆ అలవాటుని నేను తీసేసుకోవాలి, ఎందుకంటే నా మొహం వాచేస్తుంది, ఇట్లా బల్జ్ అయిపోయింది. జిమ్కి వెళ్ళడం మానేశాను బికాస్ ఆఫ్ ద పాండమిక్ అండ్ ద సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా. ఇంట్లోనే చేసుకుంటున్నాను. అండ్ ఏమంటారు, ఇంట్లో ఉన్నాయి కదా మీకు అందరికీ తెలిసి, నా దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ కొన్ని ఉన్నాయి అని చెప్పి దాంతోనే చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ అబౌట్ మై వర్కౌట్స్. హ్యాండ్ స్టాండ్ ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి, కింద పడిపోతున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్మోస్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ మై వర్కౌట్స్. లిప్స్టిక్ ఇరగొట్టాను అని చెప్పా కదా. సో బేసిక్లీ దీస్ ఆర్ ద 3 లిప్స్టిక్స్ దట్ ఐ యూజ్. ఈ బ్రాండ్ది ఇది లింక్ కింద ఇంక్లూడ్ చేస్తాను. నాకు ఈ బ్రాండ్ ఏమంటారో కూడా తెలియదు, ఆకాంక్ష ఇచ్చింది. అండ్ దిస్ హౌ ఇట్ లుక్స్ అనేది చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం చాక్లెట్ బ్రౌన్లో ఉంటుంది. ఇది బేస్ లాగా పెట్టేసి, అంటే లైనర్ లాగా పెట్టేసుకొని, లాక్మే ఎనర్జ్ మ్యాట్ ఇన్ దిస్ షేడ్ RM15. మీ అందరికి తెలిసి, ఇంతకుముందు ఇది ఒక్కటే పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు అన్ని కాంబినేషన్స్ అలవాటు చేసుకున్నాను అనమాట. అది పెట్టాక ఓకే, సెకండ్ ఇది పెట్టుకుంటాను. అండ్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్, మీకు హాల్లో చూపించాను. కకృతి మొహం దాన్ని ఇరగొట్టాను, అక్కడ పని జరిగింది లేదా ఏం లేదు, కానీ ఇది మాత్రం ఇరగొట్టేసుకున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ స్టిల్ హ్యావ్ దిస్ ఆర్ నాట్, ఆర్ వాళ్ళు ఆన్లైన్లో అమ్ముతారా లేదా అని కూడా నాకు తెలియదు, వాళ్ళకు ఏమైనా సైట్ ఉందనేది కూడా తెలియదు. దిస్ ఇస్ ద షేడ్ దట్ ఐ యూజ్. ఇది మ్యాట్ అనమాట, లిక్విడ్ మ్యాట్. ఇది ఇరిగిపోయింది. దీని తర్వాత ఇది పెట్టుకుంటాను మళ్ళీ, అంటే బేసిక్లీ సెకండ్ కోట్లో ఇది ఇచ్చి, థర్డ్ ఇది ఇచ్చి, మళ్ళీ ఫోర్త్ కోట్లో ఇది ఇస్తాను. దట్ ఈస్ హౌ ఐ గెట్ మై యూజువల్ లిప్స్టిక్ షేడ్ దట్ యూ గైస్ సీ ఆన్ ద వీడియోస్. సో ఇది రీపోయింది, చూడాలి, వెళ్ళి వెస్ట్ సైడ్లో వెళ్ళి చూడాలి. కమింగ్ బ్యాక్, ఆకాంక్ష గోవా వెళ్ళండే. నేను నా వెబ్సైట్ అయ్యాక నేను వెళ్దాము అని ఫిక్స్ అయిపోయి తను అడిగినా నేను వెళ్ళలేదు. అండ్ సిచ్యువేషన్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. వెబ్సైట్ లైవ్ వెళ్ళాక నేను ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని పెద్ద తోపు దానిలాగా వారం రోజులు లీవ్ తీసుకున్నాం, అది అనుకున్నా. సెకండ్ వేవ్ హ్యాపెండ్ అండ్ ప్లీజ్ స్టే ఎట్ హోమ్. ఇట్ ఈస్ సో మిజరబుల్ అవుట్ సైడ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ వరల్డ్. ఇట్లా పిచ్చిదానిలా నిద్రపోతున్నాను అని చెప్పినప్పుడు ఆకాంక్ష వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ బికాజ్ యూఆర్ టూ స్ట్రెస్డ్ ఆర్ యూఆర్ టూ సాడ్, ఇట్ ఈస్ సైకలాజికల్లీ ప్రూవ్డ్ అని చెప్పిండే. తను చెప్పినప్పటి నుంచి నేను సాడ్ ఉన్నానో లేదో నాకు తెలీదు. ఐ ఆమ్ సాడ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, బట్ తను చెప్పినప్పటి నుంచి అవును నేను సాడ్ ఉన్నాను ఒక హాల్యూజినేషన్ వచ్చేసింది అనమాట నాకు. ఐ డిసైడెడ్ ఫ్రమ్ టుమారో కరెక్ట్ టైంకి లేచి కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్గా చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఐ థింక్ ఐ రిమూవ్డ్ ఆల్ ఆఫ్ మై మేకప్, ఇంకేం లేదు. సో ఐ జస్ట్ గో అండ్ వాష్ మై ఫేస్, వచ్చి మాయిశ్చరైజర్ రాసుకుంటాను, అయిపోతుంది. ఐ ఆల్సో వాంట్ గివ్ అన్ అప్డేట్ ఆన్ మై స్కిన్. ఎంత మంది అడిగారో. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు నేను ఎటువంటి మెడికేషన్ తీసుకోవట్లేను. ఈ ఆజ్ మీ టు స్టాప్. నేను జస్ట్ మంత్లీ చెకప్స్కి వెళ్తాను అంతే. ఏవో క్రీమ్స్ ఇస్తారు కానీ ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్ ఆల్సో. జనరల్లీ ఊరికేనే స్కిన్ హెల్దీ ఉండడం కోసం ఏదో క్రీమ్ ఇచ్చారు, అది అప్పుడప్పుడు వాడుతుంటాను నైట్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ టాబ్లెట్స్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. ఫేస్ వాష్ కూడా
హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడే దొరుకుతుంది. యాక్నిల్ అని చెప్పి ఉంటుంది ఫేస్ ఫోమ్, అది ఇక్కడ దొరకలేదు. అందుకని చెప్పి నేను ఏదో నార్మల్ రత్నదీప్లో దొరికింది యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ అండ్ ఇట్ ఈస్ బీన్ లైక్ 4 or 5 months సిన్స్ ఐ స్టాప్ యూజింగ్ మై మెడిసిన్స్. అండ్ టచ్ వుడ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 1-2 ఉన్నాయి కదా, ఇది నా తిండి. ఐ హవ్ బీన్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. అంటే స్ట్రెస్ ఈటింగ్ నేను చేస్తాను అని చెప్పి నాకు ఈ మధ్య అర్థమైంది. లాస్ట్ 10 yearsలో ఐ హవ్ నెవర్ బీన్ దిస్ మచ్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ మై వెబ్సైట్. ఇంత స్టాక్ తెచ్చి 18-20 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇంత స్టాక్ తెచ్చి ఐఎమ్ నాట్ మేకింగ్ మై వెబ్సైట్ గో లైవ్ చేస్తలేను. స్టాక్ అంతా అలానే ఉంది అండ్ కొత్త స్టాక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తలేను. ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి ఎన్ని షూట్స్, ఐ లిటరలీ వోర్ 100 to 150 outfits in like 6 to 7 shoots. ఆ ఎండలో తిండి లేకుండా 72 hours ఉండి, అబ్బా ఇట్ వాజ్ అ టార్చర్. ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ గైస్. సో ఆ తిండి వల్ల వచ్చినవి ఇవి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్. అందరు అడుగుతుంటారు మెడికేషన్ తీసుకున్నాక ఎట్లా అయింది నీ స్కిన్, ఏంటి అప్డేట్స్ ఇవ్వు అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ సెపరేట్ వీడియో. మేబీ ఐ విల్ డూ. డాక్టర్ అంటుండే లేజర్ చేయించుకోవాలి ఇది అని చెప్పి. ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్. బట్ ఎప్పుడైనా నేను లేజర్ చేయించుకుంటే అప్పర్ లిప్ చేయించుకుంటే అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ. ఐబ్రోస్ ఇంకా అప్పర్ లిప్ చేయించుకుంటాను, అప్పుడు ఇంకో వీడియో చేస్తాను. బట్ మళ్ళీ సెపరేట్గా చేయాలని అనుకోవట్లేను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ మెడికేషన్ రైట్ నౌ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను 6-7 months మెడికేషన్ యూజ్ చేశాను లాస్ట్ ఇయర్ అండ్ ఇట్ ఈస్ బీన్ లైక్ 6 to 7 ఏం కావట్లేదు, 4 to 5 months సిన్స్ ఐ స్టాప్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఆన్ మై స్కిన్ అండ్ టాబ్లెట్స్ ఇంటేక్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఖచ్చితంగా పనిచేసింది అని చెప్పొచ్చు. డాక్టర్ డీటెయిల్స్ నేను మళ్ళీ కింద ఇంక్లూడ్ చేస్తాను. యూ కెన్ గో హెడ్ అండ్ కాంటాక్ట్ హిమ్. అండ్ అసలు నేను చాలా ర్యాండమ్గా మాట్లాడుతున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాను. 10 సార్లు నేను వీడియో చేశాక అట్లీస్ట్ 2-3 కలిసాను. దట్ నీ వీడియో చూసే ఇక్కడికి వచ్చాము అండ్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ అని చెప్పి. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ డాక్టర్ కూడా హీ థ్యాంక్స్ మీ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ హిమ్. నీ వల్ల చాలా చాలా మంది వచ్చారు పేషెంట్స్. ఆన్లైన్లో కూడా తీసుకున్నారంట. వాళ్ళకి అక్కడ మెడిసిన్స్ దొరకకపోతే వీళ్ళు ఇక్కడి నుంచి కొరియర్ చేసిన డేస్ కూడా ఉన్నాయి అని చెప్తుండే. హీ ఆల్సో టుక్ అ ఫోటో విత్ మీ. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ దట్ హ్యాపెండ్. సో ఎక్కువ కాకుండా ఐల్ గో హెడ్ అండ్ వాష్ మై ఫేస్. వాష్ చేసుకొని వచ్చి మాయిశ్చరైజర్ రాసుకుంటే అయిపోతుంది. సో వాష్ చేసుకొని వస్తాను. డన్ వాషింగ్ మై ఫేస్. డైరెక్ట్ ఇక్కడే వచ్చిన. నేను టవల్ వాడను, ఇది నా పాత కాటన్ చున్నీ అనమాట. దీంతో తుడుచుకుంటుంటాను. ఇది నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఇంకొక పెద్ద న్యూస్ ఇవ్వడం మర్చిపోయా. ఇట్స్ ఈస్ నాట్ ఈవెన్ అఫీషియల్ యెట్. మా ఇంట్లో ఇంకా నేను ఒప్పించడానికి ట్రై చేస్తున్నా. మై మామ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. మా మమ్మీని ఒప్పించేశాను. పెద్ద తలకాయ నొప్పి మా తమ్ముడు ఉన్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఐ కెన్ డూ ఇట్. ఐ నో వాడిని కూడా నేను ఒప్పించేసిన ఆల్మోస్ట్. మా డాడీకి ఒక్కడికి ఒక హింట్ లాగా ఇచ్చిన, బట్ ఇంకా తెలియదు అనమాట. ఇంకా ఆఫీషియల్గా షీ డిసైడెడ్ దిస్ అని చెప్పి ఇంకా తెలియదు. సో బేసిక్లీ ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ అవుట్. ఇది ఒక 1.5 year నుంచి అనుకుంటున్నా, పాండమిక్ ముందు నుంచి అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఫేస్ వాష్ దట్ ఐ యూజ్డ్. ఇది రోజ్ ఫేస్ వాష్ ఫ్రమ్ ఖాదీ ఇండియా. బేసిక్లీ ఇది కాదు నేను యూజ్ చేసేది, కానీ హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ ఫేస్ వాష్ బయట ఎక్కడ దొరకదు అనమాట. సో అప్పటి వరకు నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఒక 2-3 రోజుల్లో వెళ్తాను. ఆ తర్వాత యాక్నీలే యూజ్ చేస్తాను, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది. సో యా, మధ్యలో ఆపేసా కదా. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ అవుట్. ఐ డోంట్ నో హౌ మై డాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్. ఫస్ట్ వీళ్ళకు ఉండేది, పేరెంట్స్కి ఉండేది. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను నేను తర్వాత. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ ప్రాపర్ వీడియో, నాట్ అబౌట్ మూవింగ్ అవుట్, బట్ టాకింగ్ అబౌట్ the things that I've gone through, the things that I've seen in my friends' lives. కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి నేను ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను. దట్ ఈస్ ఎంటైర్లీ అ డిఫరెంట్ టాపిక్. మన పేరెంట్స్ ఏంటంటే మూవింగ్ అవుట్ అంటే అది పెద్ద క్రైమ్ లాగా చూస్తారు. అంటే బేసిక్లీ రిలేటివ్స్ ఏమంటారు, మా మమ్మీ అయితే పెళ్లి చేసుకొని వెళ్ళు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళు అన్నట్టుగా మై మామ్ వాజ్ టాకింగ్ టు మీ. కానీ మా మమ్మీని ఒప్పించేసిన దట్ ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ లివ్ ఇఫ్ యూ వాంట్ మీ టు గెట్ మ్యారీడ్ టు సమ్వన్ అని చెప్పాను. నేను పెళ్ళి అని అంటున్నారు. ఐఎమ్ జస్ట్ 26. ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. 27లో
చేసుకుందాము అనుకుంటున్నాను. ఐ డోంట్ నో 27లో కూడా చేసుకుంటానో లేదో. ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ మ్యారేజ్ రైట్ నౌ. సో బట్ కానీ దానికి ముందు 27కి ముందు ఐ వాంటెడ్ టు మూవ్ అవుట్ అండ్ లివ్ ఆన్ మై సెల్ఫ్ బై మై సెల్ఫ్ ఐ గెస్. సో ఇక్కడే దగ్గరలోనే తీసుకుంటాను. నేను ఏదో పెద్ద హైటెక్ సిటీ వెళ్తానని చెప్పట్లేను, ఇక్కడిక్కడే దగ్గరలో. ఎందుకంటే మై లైఫ్ ఈజ్ ఆల్ అరౌండ్ దిస్ ఎల్బీ నగర్. నా స్టోర్ ఉంది, నా అన్నీ ఇక్కడే ఉన్నాయి బేసిక్లీ. వేరే హౌస్ అంతా ఇక్కడే పెట్టుకున్నాను కాబట్టి ఐ కెనాట్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఎల్బీ నగర్ కదా, ఎల్బీ నగర్ నుంచి కొంచెం ఉప్పల్ కానీ కొత్తపేట కానీ వెళ్తాను. స్కూటీ ఉంది కాబట్టి ఐ కెన్ జస్ట్ డ్రైవ్ అరౌండ్. సో ఇంకో 1 monthలో అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా నా గురించి ప్రే చేయండి. నువ్వు అవ్వకముందే చెప్పేసి నువ్వు అవ్వకపోవచ్చు అనొచ్చు, కానీ ఐ వాంట్ టు మేక్ షూర్ హౌ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ అబౌట్ దిస్ డెసిషన్. అంటే కరెక్ట్గా ఫ్రేజ్ చేయలేదు అనుకుంటా. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి మా డాడీ వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు. డాడీ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ యూ హ్యావ్ టు అలౌ మీ టు మూవ్ అవుట్. ఖచ్చితంగా చూస్తారు, నేను ఎంత అన్సబ్స్క్రైబ్ చేసినా కూడా. సో అవ్వాలని కోరుకుంటున్నాను, అవ్వాలి. దెన్ ఐ హ్యావ్ టు సీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు లివ్ బై యువర్ సెల్ఫ్. నేను మా మమ్మీ అన్నం పెడితే కానీ తినేదాన్ని కాదు, ఇట్లా సోఫాలో కూర్చొని తింటూ ఉంటాను. సో ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ సర్వైవింగ్ లైక్ దాట్. సో ఐ విల్ గో హెడ్ అండ్ యూజ్ మై మాయిశ్చరైజర్. నా మేకప్ మొత్తం పోయింది. ఏమంటారు ఇదేంటది, కర్ల్ చేసుకున్నాయి. ఓ మై గాడ్, మస్కారా కూడా పోయింది. సో ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని వీడియోస్ చేసేసాను, అంటే 3 videos చేశాను బేసిక్లీ. సో యా, నేను ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేదు. బట్ మొన్న ఫోరంకి వెళ్ళినప్పుడు నేను ఇది కొనుక్కున్నాను. ద బాడీ షాప్ టీ ట్రీ ఇన్ కంట్రోల్ హైడ్రేట్ అండ్ కంట్రోల్ విత్ ప్యూరిఫైయింగ్ టీ ట్రీ ఆయిల్ ఫ్రమ్ కెన్యా అంట. ఈ మాయిశ్చరైజర్ కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను అంటే ఐఎమ్ నాట్ స్పెండింగ్ మనీ. అసలు ఎక్కడ ఏం స్పెండ్ చేస్తలేను. ఫ్రెండ్స్తో ఎక్కువ బయటకు పోయింది కూడా లేదు, పార్టీస్కి వెళ్ళింది కూడా అంత ఎక్కువ ఏం లేదు. సో ఐ కెన్ స్పెండ్, అంటే ఇంత కష్టపడుతున్నా కదా, కొంచెం కాస్ట్లీ అయినా ఏం కాదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐ కెన్ స్పెండ్ సమ్ మనీ ఆన్ స్టఫ్ లైక్ దిస్ అని చెప్పి నేను కొనుక్కున్నాను. దిస్ ఈస్ ప్రైస్డ్ at 995 rupees. ఫేస్ మాయిశ్చరైజర్ నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్గా కొనుక్కోలేదు, నేను కొనుక్కున్నా అనుకుంటా, కానీ దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. కానీ చాలా బాగుంది. ఇదేంటో మ్యాట్ ఫినిషింగ్ లాగా ఇస్తుంది అండ్ ద స్మెల్ ఈజ్ వెరీ నైస్. కర్పూరం స్మెల్ లాగా వస్తుంటుంది. ఐ రియలీ లైక్ దట్. కర్పూరం స్మెల్లో యాక్స్లో ఒక పర్ఫ్యూమ్ కూడా ఉందనుకుంటా. ఐ లవ్ దట్ స్మెల్. సో యా, ఐ థింక్ ఐవ్ గివెన్ ఆల్ ద అప్డేట్స్ దట్ ఆర్, అంటే ఆల్ ద థింగ్స్ దట్ ఆర్, అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను నా లైఫ్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పి. ఓ బై ద వే, ఒక 3 extra రింగ్స్ కూడా చేయించుకున్నాను. దాని గురించి సెపరేట్ వీడియో కూడా చేశాను నేను. 6 rings అయిపోయాయి కదా అని చెప్పి ఒక వీడియో చేశాను. అందరూ అడుగుతుంటారు కదా, అన్ని డీటెయిల్స్ ఇస్తూ ఎంత పడింది ఏంటి అని చెప్పి డీటెయిల్స్ ఇస్తూ ఒక వీడియో చేశాను. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో డన్ విత్ మై ఫేస్ నవ్. ఐల్ గో అగైన్ సోఫాలో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూసుకుంటే నిద్రపోతాను. బట్ ఫ్రమ్ టుమారో ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్. రేపటి నుంచి మంచిగా 10:30 వరకు లేవాలి, 10 వరకు లేవాలి, 10కి లేవాలి. షిఫ్ట్ అయిపోగానే 2:30, 3కి పడుకోవాలి. అంతే, 2:30కి అయిపోతుంది షిఫ్ట్. సో 3 వరకు పడుకోవాలి. ఈ నెట్ఫ్లిక్స్ హ్యాబిట్ కొంచెం తగ్గించాలి. అండ్ ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై నార్మల్ ఫేస్. ఇప్పుడు బల్జ్ అయిపోయింది కదా నా స్కిన్. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. కళ్ళు కూడా వాచాయి. వీడియో చేసే ముందు నేను మొత్తం ఇట్లా ఐస్ పెట్టి దాన్ని ఇంకా చాలా ఎక్కువ వాచ్ ఉండే, కొంచెం ఇట్లా చేసి టుడే ఐ హ్యావ్ టు ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు మేక్ వీడియోస్, ఐ హ్యావ్ టు రికార్డ్ అని చెప్పి నేను ఏదేదో చేసి నేను వాళ్ళు వీడియోస్ చేసేసాను అనమాట. సో that's it for today. I hope you all enjoyed watching this video. It's just ఇదేదో పెద్ద యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఏం చేయలేదు. నేను వీడియో అయిపోయాక వెళ్ళి లిప్ బామ్ పెట్టుకుంటే ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఏదో యూజ్ అవుతుంది అని కాదు, ఇట్స్ జస్ట్ మీ క్యాచింగ్ అప్ విత్ యూ ఆల్. చాలా మంది అడిగారు కూడా ఇన్స్టాగ్రామ్లో. సో ఏం జరిగింది లాస్ట్ 2 monthsలో 3 monthsలో ఏం జరుగుతుంది అని చెప్పి జస్ట్ కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. బయట పరిస్థితులు అస్సలు బాగాలేదు, అస్సలు వెళ్ళకండి. నేను జిమ్కి వెళ్ళట్లేను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళకండి అస్సలు, అంటే అసలు పరిస్థితులు బాగాలేవు. May 1st నుంచి వ్యాక్సిన్స్ అందరికి ఇస్తున్నారు. సో వ్యాక్సిన్ తీసుకోండి. నేను మొన్ననే మా మమ్మీ మా డాడీకి చేయించేసాను, వాళ్ళది అయిపోయింది. సో అది సంగతి. బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. యూట్యూబ్ వీడియోలు చూడండి, నెట్ఫ్లిక్స్ వీడియోలు చూడండి, అన్నీ చూడండి, ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, and I'll see you guys in my next video.
బాయ్.